బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా పడింది. సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ బిజీగా ఉండటంతో ఈ కేసు వాయిదా పడింది. ఈ కేసును విచారించాలని బీఆర్ఎస్ లాయర్ మరోసారి కోర్టులో మెన్షన్ చేయనున్నారు. కాగా జస్టిస్ గవాయ్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పార్టీ ఫిరాయింపుదారుల కేసు వాయిదా పడింది. సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ బిజీగా ఉండటంతో ఈ కేసు వాయిదా పడింది. ఈ కేసును విచారించాలని బీఆర్ఎస్ లాయర్ మరోసారి కోర్టులో మెన్షన్ చేయబోతున్నారు. కాగా జస్టిస్ గవాయ్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, తెలంగాణలో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసిన రోజు పార్టీ ఫిరాయింపులదారుల విషయంలో ఎలాంటి డెసిషన్ వస్తుందని, కానీ అనూహ్యంగా కేసు వాయిదా పడింది. సో తెలంగాణ లాయర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వివరాలు ఏంటి? రాజేశ్వరి, కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్ బిజీగా ఉండడంతో విచారించలేకపోయారు. పార్టీ ఫిరాయింపుల కేసుని సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. మళ్ళా తిరిగి ఈ దిశభ ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ చంద్రన్లతో కూడినటువంటి ఈ దిశభ ధర్మాసనం మరోసారి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసును విచారించనున్నది. అయితే ఈ కేసును విచారించేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున లాయర్ మోహిత్ రావు మరోసారి సుప్రీంకోర్టులో మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక ఈ మెన్షన్ ఎప్పుడు చేస్తారనేది కూడా మనకి ఈరోజు సాయంత్రం లేదా రేపు మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి లాయర్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో మరోసారి ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపుల కేసుని విచారించాల్సిందే అని చెప్పేసి మెన్షన్ చేస్తే మాత్రము ఆ డేట్ ఎప్పుడనేది మనకి తెలుస్తుంది. సో ఇక రేపు ఖచ్చితంగా మరోసారి సుప్రీంకోర్టులో మోహిత్ రావు కూడా మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ఈరోజు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల కేసుని సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఉంది. తీర్పు ఏ విధంగా వస్తుందని చెప్పేసి కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఆసక్తిగా కూడా చూసిన సందర్భం కనిపించింది. ఈరోజు మొత్తం కూడా ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది కాబట్టి తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది. ఖచ్చితంగా వారిపైన వేటు పడుతుంది, అంటే ఎవరిపైన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన వేటు పడుతుందని చెప్పేసి కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. కాబట్టి సో తీర్పు ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా భావించారు. కానీ ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్ బిజీగా ఉండడంతో ఈ కేసుని విచారించలేకపోయారన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. సో ఇక తిరిగి మరోసారి ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపు లాయర్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన తర్వాత ఇటు బిఆర్ గవాయ్ చంద్రన్లతో కూడినటువంటి ధర్మాసనం విచారించనున్నది. అయితే ఈ విచారణ సంబంధించి ఎప్పుడు మళ్ళీ డేట్ అనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇటు వేటు పడుతుందని చెప్పేసి ఈరోజు అందరూ కూడా భావించారు. అంటే బీఆర్ఎస్ పార్టీ భావించింది, కానీ మరి సుప్రీంకోర్టులో ఇటు ఇరువాదనలు నిన్న తర్వాత, ఎందుకంటే పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి కూడా ఈరోజు వాస్తవంగా సుప్రీంకోర్టులో విచారణ సమయంలో ఆయన కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇటు మోహిత్ రావు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అంటే మోహిత్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ లాయరు, ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల లాయర్ ఏమో ఇటు ముకుల్ రోహిత్గి. ఇరు వాదనలు నిన్న తర్వాత సుప్రీంకోర్టు మరి ఏం తీర్పు ఇచ్చేదో వాస్తవంగా ఈరోజు మనం కొంత ఆసక్తిగా ఎదురు చూసాం. కానీ బిఆర్ గవాయ్ బిజీగా ఉండడంతో ఈ కేసుని విచారించలేకపోయారు. సో ఇక తిరిగి మెన్షన్ చేసిన తర్వాత మరోసారి అయితే ఈ కేసుని అయితే విచారిస్తారు. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొదటి నుంచి చెప్తూ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే అనేక సార్లు మేము ఇక్కడ శాసనసభ స్పీకర్కి ఫిర్యాదు చేశాము, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోమని చెప్పాము, కానీ ఆయన కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంతోపాటుగా అసెంబ్లీ సెక్రటరీ కూడా 2 సార్లు కలిశాము, ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఒకరేమో ఎస్ఎల్పి పిటిషన్, అంటే ఇది ఒకడు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ముగ్గురు ఎవరంటే ఒకరు ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్, మరొకరు భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇంకొకరు ఇటు శేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కడియం సిహరి. ఇలా ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి.
ఇటు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సుప్రీంకోర్టులో. ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఇటు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కేటీఆర్. కాబట్టి సో ఖచ్చితంగా వారిపైన వేటు పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎవరికి అసెంబ్లీ సెక్రటరీకి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వమని చెప్పింది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసు మరోసారి విచారించిన తర్వాత తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొంత ఆసక్తి అయితే కనబరుస్తున్నట్టుగా చెప్పవచ్చు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ.